ఇప్పుడే కష్టపడి వేటగాడిగా మారు, లేదంటే చిన్న చిన్న కష్టాలకు నువ్వే ఎరవవుతావు. టాలెంట్ ఉన్నవాడు ఓడిపోవచ్చు, తెలివైనవాడు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం రగిలిపోయేవాడిని ఏదీ ఆపలేదు. నీకు అవసరమైన దాని గురించి నువ్వు పోరాటం చెయ్యలేకపోతే నువ్వు కోల్పోయిన దాని గురించి ఏడవాల్సి వస్తుంది. నీ కల నిజం కావాలంటే నీ కృషి విరామం తీసుకోకూడదు. ఏమి సాధించాలి అనుకున్నావో అది సాధించలేకపోతే లైఫ్ నీకు ఏమి ఇస్తుందో ఇక అదే తీసుకోవాలి. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తేనే తయారవుతుంది. పట్టుదలతో చేసే ప్రయత్నమే విజయాన్ని తెచ్చిపెడుతుంది. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించడం మాని ముందున్న భవిష్యత్తుకై శ్రమించు. ఏది తప్పో ఏది ఒప్పో మన అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనడం ఆత్మవంచన. నీకు ఇష్టమైన భవిష్యత్ కోసం నువ్వు కష్టపడకపోతే నీకు నచ్చని జీవితంలో నువ్వే బ్రతకాల్సి వస్తుంది. ఒకరు భుజం తడితే వచ్చే ధైర్యం కన్నా నీకు నువ్వుగా తెచ్చుకున్న ధైర్యం నీ జీవితాన్ని జయించేలా చేస్తుంది. గతం గురించి బాధతో, భవిష్యత్తు గురించి భయంతో ఆలోచించకు. వర్తమానంలో చెయ్యాల్సింది శ్రద్ధగా చెయ్యి. నువ్వు ఇప్పుడు పడే కష్టం నీ ఇంటి పేదరికాన్ని దూరం చేయాలి. నీ కష్టమే రేపటి నీ భవిష్యత్తును మార్చేది. నీ పని, నీ ఆలోచన ఎప్పుడూ నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టేవిగానే ఉండాలి. గెలవాలి అన్న తపన నీ మనసుకు, నీ మెదడుకు బలంగా కలిగిన నాడే నీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఒక్కసారి ఓడిపోగానే ఓటమిని అంగీకరించావంటే నీ మీద నీకే నమ్మకం లేదు అని అర్థం. అలాంటప్పుడు ప్రయత్నం చేసి వ్యర్థమే. ఆశ ఆకాశాన్ని చూస్తున్నప్పుడు నీ ఆలోచన నేలను చూడకూడదు. గుర్తుపెట్టుకో, నీ కష్టానికి ప్రతిఫలం వచ్చే రోజు, నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే రోజు, నీ శత్రువులకు సమాధానం చెప్పే రోజు, నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్లుగా మార్చుకునే రోజు ఖచ్చితంగా వచ్చి తీరాలి. విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయాలు నీ వెంట నవ్వుతూ నడిచి వస్తాయి. నీకు నష్టాన్ని మిగిల్చే వాటి మీద ఫోకస్ పెట్టకు. నీ జీవితాన్ని మార్చే వాటి మీద మాత్రమే ఫోకస్ పెట్టు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. మీరేమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.